తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పాకిస్తాన్ పై భారత్ విరుచుకుపడుతోంది. చీకటి పడితే చాలు దుస్సాహసానికి దిగుతున్న పాకిస్తాన్ కు ఇండియా చీకట్లోనే సమాధానం ఇస్తోంది. శుక్రవారం రాత్రి చీకటి పడ్డాక పాక్ డ్రోన్లు దాడికి ప్రయత్నించగా భారత్ వాటిని మరోసారి విజయవంతంగా తిప్పికొట్టింది. పాక్ దాడికి కౌంటర్ గా ఆ దేశ ఎయిర్ బేస్లపై దాడి చేసేసింది. శనివారం తెల్లవారుజామున ప్రధాన నగరాల్లో 3 ఎయిర్ బేస్ల్లో భారత్ లేపేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, చక్వాల్లోని మురీద్ జాంగ్ జిల్లా, షార్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు సంభవించాయి. భారత విమాన స్థావరాలపైకి దాడి చేసి 2 F-16 విమానాలను భారత్ కూల్చివేసింది. సియోల్ కోట్లో పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేశారు. విమానాలను కూల్చివేసే సమయంలో పాక్ పైలట్లు కిందకు దూకేశారు. దీంతో వారి కోసం ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్ అటాక్ తో పాకిస్తాన్ కు భారీగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. దాడి విషయాన్ని పాక్ అధికారికంగా ప్రకటించిన నష్టంపై మాత్రం నోరు మెదపలేదు. ఈ దాడులపై ఇండియా ప్రకటన చేయాల్సిందే. అలాగే ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండితో సహా 6 ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మే 10 ఉదయం 3:15 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తున్నట్లుగా పాక్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ అథారిటీ ప్రకటించింది. ఇటు మరోవైపు భారత్ పై పాక్ శుక్రవారం రాత్రి నుంచి దాడికి ప్రయత్నించింది. జమ్మూ శ్రీనగర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులకు తెగబడింది. పాక్ డ్రోన్లను భారత్ తిప్పికొట్టింది. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్, అమృత్సర్ ప్రాంతాల్లో పాక్ దాడి చేసిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. జైసల్మేర్లోనూ డ్రోన్లతో పాక్ చేసిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ మిస్సైల్ కూల్చివేత, పాక్ డ్రోన్లతో పాటుగా మిస్సైల్స్ ను భారత్ కూల్చివేస్తోంది. కశ్మీర్లోని అవంతిపుర వైమానిక స్థావరంపై దాడులకు పాక్ ప్రయత్నించగా భారత్ ధీటుగా తిప్పి జవాబిచ్చింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాకిస్తాన్ను భారత ప్రభుత్వం కార్నర్ చేసింది. అలాగే మే 7న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది భారత్. ప్రతీకారంగా పాకిస్తాన్ గత 2 రోజులుగా సైనిక, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అనేక భారతీయ నగరాలపై డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి యుద్ధానికి కాల్దుపుతోంది. పాక్ దాడులను ఇలాగే కొనసాగిస్తే భారత్ మరింత గట్టిగా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమవుతోంది.